టాప్ 7 డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ ఐఏఎస్ ఆ టాప్ 7 డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ ఏమున్నాయి, జూనియర్ కాలేజెస్. అండ్ దీనికి సంబంధించి వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్యూచర్లో ఐఏఎస్ కావాలని ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్. అండ్ దానికి సంబంధించి ఎందుకు ఇది అది అనేది నేను మాట్లాడతాను. అయితే ఈరోజు కొన్ని పారామీటర్స్ జనరల్గా మనం కన్సిడర్ చేస్తాము ఎవ్రీ ఇయర్. సో చాలా పారామీటర్స్ తోటి ఈ ర్యాంకింగ్స్ అనేవి సిబిఎస్ఈ నుంచి నేను ఇస్తూ ఉంటాను. అండ్ దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ పారామీటర్స్. అండ్ ఒక దాంట్లో ఒక ఇయర్ ఒక టాప్ అయి ఉండొచ్చు, ఇంకోటి తక్కువ అంటే ఇంకొక సంవత్సరం అది మారుతుండొచ్చు. ర్యాంకింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు ఏంటి అంటే ఇది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరితో అన్ని స్టూడెంట్స్ తోటి అన్ని కాలేజీలతో నేను తిరుగుతూ ఉంటాను, స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను. సో మాట్లాడిన స్టూడెంట్స్ తర్వాత ర్యాంక్స్ కూడా కొడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ మనం చూసుకుంటే కొన్ని పారామీటర్స్లో కొన్ని పారామీటర్స్ మనం మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని బ్యాచ్ పాస్ అవుట్స్, ఎంతమంది బయటకు వచ్చారు అనేది కన్సిడర్ చేస్తాము. అండ్ ఓవరాల్ ఓన్లీ చదివే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీ ఏంటి, అండ్ దాంతోపాటు బాయ్స్ గర్ల్స్ క్యాంపస్ సపరేట్ ఉందా, ఎడ్యుకేషన్ ఎలాగుంది, ఎలా క్లాసులు చెప్పిస్తున్నారు, బ్యాలెన్స్డ్గా యూపీఎస్సీ అంటే డిగ్రీతో పాటు యూపీఎస్సీ కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తుందా, లేకపోతే కంప్లీట్ డిగ్రీ ఒకరు హ్యాండిల్ చేస్తూ యూపీఎస్సీ ఇంకో హ్యాండిల్ చేసి అలా ఉందా, ఓన్ డిగ్రీ కాలేజ్ ఉందా లేదా, ఇలా కొన్ని పారామీటర్స్, దాంతోపాటు సక్సెస్ రేషియో ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇదంతా కూడా మనం కన్సిడర్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఈ ఇయర్ అయితే ఫస్ట్ ర్యాంక్ నెంబర్ 1 శరత్ చంద్ర ఐఏఎస్. సో ఇక్కడ హైదరాబాద్ అండ్ విజయవాడలో రెండిట్లో కూడా ఉంది. అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ నేను ఒక స్టూడెంట్తో మాట్లాడా, అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి అని ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు శ్రీజ అనే ఒక అమ్మాయి, ఒక స్టూడెంట్, నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. సో ఈ సంవత్సరం అందరూ యూపీఎస్సీ కష్టం అంట, ప్రిలిమ్స్లో చాలా ఇబ్బంది పడ్డారు కదా, తను క్వాలిఫై అవ్వడమే కాదు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి. డిగ్రీ జస్ట్ అయిపోయింది, డిగ్రీ స్టూడెంట్, డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకున్న స్టూడెంట్, ఆమె పేరు శ్రీజ, ఆ స్టూడెంట్ పేరు. సో నేను ఆ అమ్మాయితో ఇంతకుముందు మాట్లాడున్నా, ఆ స్టూడెంట్ తోటి నేను ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడున్నాను. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంది. అంటే మొన్న అక్కడ అశోక్ నగర్లో వేరే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది అమ్మాయి. అండ్ నాకు అప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది అంటే, అప్పుడు మేము గుర్తుపట్టి నేను ఇట్లా లాస్ట్ టైం నేను మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాను, శరత్ చంద్ర విజయవాడ క్యాంపస్ డిగ్రీ విత్ ఐ స్టూడెంట్ నేను. సో ఇప్పుడు నేను ప్రిలిమ్స్ అయిపోయిందన్న, ఇక్కడ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఇక్కడ హైదరాబాద్ శరత్ చంద్ర క్యాంపస్ అశోక్ నగర్ క్యాంపస్లో ఉంది నేను ప్రిపేర్ అవుతున్నాను, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. నాకు పర్సనల్ మెంటర్షిప్, ఆల్రెడీ ప్రీవియస్ ర్యాంకర్, అంటే ఇంతకుముందు అజయ్ గుప్తా అని నేను అదే విజయవాడ క్యాంపస్లో తీసుకున్నా, అదే పర్సన్ ఇప్పుడు ర్యాంక్ కొట్టాడు. అండ్ దాంతోపాటు వేరే వాళ్ళు కూడా ఇక్కడ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఆ అజయ్ గుప్తా ఇప్పుడు కొంచెం మంచి యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన వాళ్ళు నా దగ్గర ఉండి గైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం ర్యాంక్ కొట్టాలనే తపంతో నేను కష్టపడుతున్నాను, కనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ ర్యాంక్ నెంబర్ 1 ఎందుకు ఇచ్చాము అంటే నెంబర్ ఆఫ్ పాస్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, శరత్ చంద్ర ఐఏఎస్కి నెంబర్ ఆఫ్ పాస్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సివిల్స్, బ్యాంకింగ్ అండ్ ఇలా ఓన్ క్యాంపస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యూపీఎస్సీ ర్యాంక్స్, తర్వాత సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దీంతోపాటు ఓన్ డిగ్రీ కాలేజ్ ఉంది విజయవాడలో, మంచి క్యాంపస్ కూడా, మంచి గ్రౌండ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉంది, విజయవాడలో కానూరు దగ్గర ఉంది. అండ్ శరత్ సార్ ఇదంతా రన్ చేసి శరత్ సార్ హీస్ ఫ్రమ్ ఐఐటి అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్పెషలిస్టు, ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ కూడా. అండ్ ఫ్యాకల్టీ అక్కడ ఎక్కువగా యూపీఎస్సీ ర్యాంకర్స్, అంటే జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ కోసం, మళ్ళీ ఐపీఎస్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ కోసం, ఇలా ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అండ్ హైలీ క్వాలిఫైడ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ శరత్ చంద్రలో ఉంటారు. ఎక్కువగా యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా శరత్ చంద్రలోనే ఉంటారు. దిస్ ఈజ్ ద రియాలిటీ. అది నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్. అండ్ దీంతోపాటు నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్
అండ్ కంటెంట్ టీమ్ ఉంది, అసెంబ్లీ టూర్. సో రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఒక రియల్ టైం నాలెడ్జ్ తెలుసుకున్న అసెంబ్లీ టూల్ అని, లేకపోతే దాంతోపాటు బర్డ్ సాంక్చురీ రీసెంట్గా తీసుకెళ్లారు. సో అదంతా అర్థం అవ్వడానికి, సో అంటే రియల్ టైంలో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఇలాగా ఏంటి అంటే సో అన్ని ఆస్పెక్ట్స్లో నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీ, సో వాళ్ళు కొంచెం డిగ్రీ కాలేజ్ లైఫ్ను కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ లైఫ్ను కూడా వాళ్ళు ప్యారల్గా ఎంజాయ్ చేస్తూ చదువుకునేలాగా ఇక్కడ వాతావరణం అనేది ఉంటుంది. సో అందువల్ల ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాను. ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి ప్రజ్ఞా ఐఏఎస్. ఇది ఓన్లీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ ఉంది డిగ్రీ విత్ ఐఏఎస్లో, ఎక్స్క్లూజివ్ క్యాంపస్లు ఉన్నాయి, గుడ్ కరికులం మంచిగా ఉంది, ఆ కరికులం ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంది. సో మంచి ఫీడ్బ్యాక్ ఉంది స్టూడెంట్స్ నుంచి కూడా. సో ఇది కూడా మనం చెప్పొచ్చు. అందుకనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను తర్వాత చూసుకుంటే ర్యాంక్ నెంబర్ 3 ఇగ్నైట్ ఐఏఎస్. ఇగ్నైట్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా క్యాంపస్ ఉంది, గ్రౌండ్ ఉంది, మంచి ప్లే గ్రౌండ్, మంచి కరికులము, బాగా వాళ్ళు కూడా బాగా కష్టపడతారు. అక్కడ ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా బాగా పెడతారు వాళ్ళు కూడా ఫుడ్. అండ్ దాంతోపాటు అక్కడ నా ఫుడ్ కూడా నేను టేస్ట్ చేశాను. అక్కడ కూడా క్యాంపస్లు అన్నీ కూడా నేను చూడడం జరిగింది. స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇది ర్యాంక్ నెంబర్ 3. ర్యాంక్ నెంబర్ 4 కేపీఐఎస్. రాజమండ్రి, హైదరాబాద్లో 2 దగ్గర ఉంది. ఇక్కడ 2 కూడా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలా పెద్ద క్యాంపస్ అది. కాకపోతే రీసెంట్గా వేరే టైఅప్ అయిన కాలేజ్ కొంచెం డిస్టర్బెన్స్ రావడం, ఏదో అంటే ఆ డిస్టర్బెన్స్ రావడము అండ్ తర్వాత టైఅప్ అయిన కాలేజ్ తోటి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే కేపీఐఎస్కి రెగ్యులర్ 1 year సివిల్స్ కోచింగ్ కూడా ఉంది అండ్ ప్రజ్ఞా ఐఏఎస్ కూడా 1 year సివిల్స్ కోచింగ్ ఉంది. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్ పార్ట్ ఆల్సో. అండ్ తర్వాత శరత్ చంద్ర అయితే అశోక్ నగర్లో మీ అందరికి తెలుసు చాలా ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేసింది. అండ్ కేపీఐఎస్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అది. అండ్ కేపీ సార్ కూడా చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అశోక్ నగర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హైలీ క్వాలిఫైడ్ పర్సన్లో అశోక్ నగర్ మూలాల్లో ఖచ్చితంగా కేపీ సార్ ఉంటారు. సో అండ్ చాలా యూనిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది, ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుంది, ఆ హోప్ ఉంది నాకు. అందుకని ర్యాంక్ నెంబర్ 4 ఇచ్చాను. అండ్ ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి లా ఎక్సలెన్స్ ఐఏఎస్. యాక్చువల్లీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో వీళ్ళకి అసలు అనుభవం లేదు, బట్ దే ఆర్ గుడ్ ఎట్ రెగ్యులర్ సివిల్స్ కోచింగ్లో. చాలా మంచి ఇన్స్టిట్యూట్. ఒకవేళ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్, టాప్ 4 ఇన్స్టిట్యూట్స్, టాప్ 3 ఇన్స్టిట్యూట్స్లో లా ఎక్సలెన్స్ ఉంటుందా రెగ్యులర్ సివిల్స్ కంటే? ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో బట్ ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఓన్ డిగ్రీ కాలేజ్ లేకపోవడము, హాస్టల్స్ కూడా ఓన్గా లేకపోవడము, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ బట్ మంచి ఇన్స్టిట్యూట్ ఇది కూడా. యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. అండ్ ర్యాంక్ నెంబర్ 6 వచ్చేసి తక్షశిలతో ప్రాబ్లం ఏంటి అంటే తక్షశిల ఎప్పుడు డిఫరెంట్ కాలేజ్తో ఎప్పటి వరకు మారుతూ వచ్చింది. లయోలా అని, తర్వాత మేరీ స్టెల్లా, తర్వాత ఏఎన్యూ, ఇలా డిఫరెంట్ కాలేజ్తో మారుతూ వచ్చింది. సో ఓన్గా కాలేజ్ లేదు. అండ్ యూపీఎస్సీ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు ఏంటి, ఎంత క్వాలిఫైడ్ ఇప్పటివరకు, ఏ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇక్కడ అంటే ఎంతమంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. బట్ ఇక్కడ అయినా ర్యాంక్ నెంబర్ 6 ఎందుకు ఇచ్చానంటే చాలా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది డిగ్రీ విత్ ఐఏఎస్లో, అందుకని ర్యాంక్ నెంబర్ 6 ఇవ్వడం జరిగింది. అండ్ ర్యాంక్ నెంబర్ 7 సిఎస్బిఐఎస్ సివిల్స్లో. ఇక్కడ సిఎస్బిఐఎస్ అంటే లయోలాతో టైఅప్ అయిన సిఎస్బిఐఎస్ విజయవాడలో, దానికి సంబంధించిన క్యాంపస్ గురించి మాట్లాడితే సో ఇక మంచి మోటివేషనల్ స్పీకర్ బాలత మేడం చూసుకుంటే మంచి మోటివేషనల్ స్పీకర్. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే డిగ్రీ విత్ ఐఏఎస్లో లేదు, బట్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ కూడా. సో అంటే ఎంతవరకు వాళ్ళకు ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఏంటి అనేది సో ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, నాకైతే తెలియదు. ఒకవేళ డిస్క్లోజ్ చేసి చెప్పండి. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ దానికంటే కూడా ఎక్కువగా యూపీఎస్సీ, హైదరాబాద్ యూపీఎస్సీ కోచింగ్ కంటే కూడా ఎక్కువగా ధనిక్ భారత్ గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేయి, ఇంటర్వ్యూ విత్ నీట్లోనే ఉన్నారు. సో ఈవెన్ దో ఇంటర్వ్యూ చేయి, ఇంటర్వ్యూ విత్ నీట్, ధనిక్ భారత్లో అంటే ఎక్కడ కూడా రెలవెంట్ కాకపోయినప్పటికీ సో షీఈస్ డూయింగ్ దట్. అండ్ ఎనీవే బట్ ఏంటి అంటే మంచి ఎలాగైనా కింద పడినా లేసే స్వభావం ఉంది మేడంకి. అండ్ చాలా బాగా పోరాట పటిమ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఫోకస్ చేసి బ్యాలెన్స్డ్గా ఇంకా సక్సెస్ఫుల్గా అంటే ఇంకోటి బ్యాచెస్ కూడా ఏం బయటకు రాలేదు ఇప్పటివరకు. ఒక బ్యాచ్ కూడా బయటకు రాలేదు. రీసెంట్గానే 1-2 years అవుతుంది అనుకుంటూ స్టార్ట్ చేసి. సో మోస్ట్లీ 1 year అనుకుంటున్నాను. సో అందువల్ల ర్యాంక్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే టీచింగ్ స్టాఫ్ ఎంత ఇంపార్టెంట్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఒక దగ్గరకు వస్తే మొత్తం ఫుల్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎందుకు ఉండాలి అంటే మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనము శరచంద్ర ఐఏఎస్లో చూసుకుంటాం. ర్యాంక్ నెంబర్ ఎందుకు ఇచ్చామంటే ఇది ఒక ఆస్పెక్ట్. దాంట్లో మార్నింగ్ లేచిన స్టడీ అవర్స్, గేమ్స్, వాళ్ళే బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత చదువుకోవడము. సో ఒక స్టూడెంట్కి అంటే ఇంతకు మించి అవకేషన్స్ ఉండకూడదని నా పాయింట్.
అండ్ ఇప్పుడు చాలామంది ఈ క్యాంపస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ర్యాంక్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొస్తాను. అండ్ యూపీఎస్సి సంబంధించి ఎక్కువగా ఫ్యాకల్టీస్గా ఉండే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే శరత్చంద్ర ఐఏఎస్, బోత్ హైదరాబాద్ అండ్ విజయవాడ. ఓకే, ఇది ఒకసారి చూడండి. సో టాప్ 7 మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ర్యాంక్ నెంబర్ 1 శరత్చంద్ర ఏపీ అండ్ తెలంగాణ. And rank number 2, Regna IAS. Rank number 3, Ignite IAS. Rank number 4, KP IAS. Rank number 5, Law Excellence. Rank number 6, Takshila. Rank number 7, CSB IAS with Layla. And ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఎవ్రీవన్. సో ఒకప్పుడు ఈ టాప్ 10 ఏది అనుకునేదానికి చాలా ఆలోచించాల్సి వచ్చేది, ఎత్తుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టాప్ 7 అంటే సో చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట. ఒక్కరిని మించి ఒకరు ఉన్నారు. బేసికల్లీ నా ఒపీనియన్ ప్రకారం నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నా ఒపీనియన్ ప్రకారం సివిఎస్ ప్రకారం షేర్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్లీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఈ టాప్ 7లో ఉన్నాయంటేనే ఇవన్నీ బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. బట్ అన్నీ మీరు ఆలోచన చేసి నేను చెప్పినవి ఉన్నాయా లేదా, ఒకవేళ నేను చెప్పినవి ఏమన్నా లేకపోతే సో మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. సో అప్పుడు మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.